అనంతకాల ప్రవాహంలో సృష్టిలో ఉన్న ప్రతి అణువు తనకు తాను తెలియ వరకు అమరత్వం నుండి వరకు గమనమాగదు. తొలి జీవకణంలోనున్న దివ్యత్వం అమృత్వం అధిరోహించును. అదే పరిణామ రహస్యం. జీవుని అహాన్ని త్యజించి దైవప్రాప్తి పొందవలెను. సత్యజీవన విధానాన్ని పొందేందుకు దత్తభక్తులు విధిగా ఈ వ్రతాన్ని ఆచరించుట వలన పాపములు తొలగి జ్ఞానము కలిగి సర్వ శుభములు పొందు వీలుగును. మార్గశిర బహుళాష్టమి నాడు శ్రీ అనఘాష్టమి వ్రతం ఆచరించబడనని శ్రీపాదుల వారే సెలవిచ్చిరి. భక్తి శ్రద్ధలతో అనఘాష్టమి వ్రతం చేయుటకు నిశ్చయించి ఈ క్షేత్రములకు వచ్చువారి వద్దకు నేను మాయారూపమా తప్పక వచ్చిదనని తెలిపిరి. వేదవ్యాస మునీంద్రుల వారు శంకర భట్టుకు దత్తప్రభువు యొక్క యోగశక్తిని గూర్చి మహిళా విశేషములను గూర్చి తెలిపిరి. యోగ సంపూర్ణమైన శ్రీ దత్తాత్రేయుల వారిని అర్ధనారీశ్వర తత్వము, మహోన్నతమైన దివ్య భవ్య అవతార స్వరూపము. అఘరాసురును క్షణములో క్షీణింప చేయగలుగు శక్తి కలిగినది శ్రీ అనఘాతత్వము. అనగా పాపములని అని అర్థము. ఎవరిని స్మరించుట వలన పాపములన్నీ తొలగి జన్మరాహిత్యమును పొందుదురో ఆ పరబ్రహ్మ స్వరూపమే అనఘుడు. శ్రీ దత్తాత్రేయుల వారే అనఘుడు. నిరాకారమైన నిర్గుణతత్వం సాకార సగుణ స్వరూపమై శ్రీ అనఘాదేవిగా వారి వామభాగమునందు అవతరించినది. అనుగుణముకు శక్తిని ప్రసాదించు మహాశక్తియే దత్తశక్తి. దత్తుని శక్తియే అనఘాశక్తి అని కూడా తెలియవలెను. సాధనలో నిశ్చయ భక్తి విశ్వాసముతో దివ్యమైన ప్రేమతో భగవత్ శక్తి సాధ్యమవుతుంది. శ్రీ దత్తాత్రేయులు అతి ప్రాచీనులు, నిత్య నూతనులు. దత్త సాంప్రదాయంలో పాదుకార్చులకు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఏరన సృష్టి స్థితి లయములు సృష్టి స్థితి లయముల నుండుటకై ప్రేరణనిచ్చు మహాశంకరులకు మూలస్థానము పాదుకాస్థానము. శ్రీపాలు అనగా మోక్షశ్రీకి లేదా యోగశ్రీకి మూలస్థానమని అర్థము. శ్రీ అనఘాష్టమి వ్రతము చేయటం వలన సర్వ పాపములను నశింప చేసుకునవచ్చును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అతః ప్రథమోధ్యాయ సమాప్తః. చెప్పండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అక్షతులు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర సమర్పించండి. మీకు అరటిపళ్ళు ఇచ్చారు. అరటిపళ్ళు 5 అరటిపళ్ళు ఇచ్చారు. ఒక అరటిపండు పెట్టుకోండి. ఐదు అరటిపళ్ళు మీకు ఇచ్చారు. ఆల్రెడీ పెట్టేశారా? పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ముందుగానే నైవేద్యం పెట్టేసి ఉంటే మాకు చెప్పండి, పర్వాలేదు. అరటిపండు బదులు ఖర్జూర పండు, పంచదార ఏదో ఒకటి ఇస్తారు. ప్రస్తుతానికి అందరూ కూడా అరటిపండు ఏదైనా పెట్టుకోండి. అక్కడ పెట్టుకోండి. మండపం మీద ఎక్కడ పెట్టుకున్నా పర్వాలా. పెట్టుకుని అరటిపండు మీద నీళ్లు చల్లండి. స్వామినే నమో నమః. ప్రథమోధ్యాయ సమాప్తి సమయే కద్రీ ఫలాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి స్వామివారికి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. కొన్ని నీళ్లు పక్కన వదిలిపెట్టేయండి. మధ్య పానీయం సమర్పయామి. जातां जनिष्यमानां च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वभूतं मे गोप नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जातां जनिष्यमानां च अमृते सत्ये प्रतिष्ठिताम् आनन्दकर्पूर नीराजनं दर्शयामि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः।
వచ్చేస్తావా? ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. గోవింద గోవింద దత్త వెంకటరమణ గోవింద గోవింద శివ వెంకటరమణ గోవింద గోవింద. అందరూ హారతికి నమస్కారం చేసుకోవచ్చు, కళ్ళకి అద్దుకోవచ్చు. అదహ ద్వితీయోధ్యాయ ప్రారంభ. మళ్ళీ కొన్ని అక్షతలు తీసుకుని చేత్తో పెట్టుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. బ్రహ్మమానస పుత్రుడుగా రెండో కథ ప్రారంభమవుతోంది, శ్రద్ధగా వినండి. బ్రహ్మమానస పుత్రుడిగా ప్రసిద్ధి పొందిన అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ దంపతుల తపఫలితముగా బ్రహ్మ విష్ణు రుద్రాంశలతో దత్తాత్రేయుడు జన్మించను. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన అనగాలక్ష్మి భార్యగా అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ, కామావసాయిక అను 8 మంది కుమారులు కలిగిరి. శ్రీదత్తుడు సహ్యాద్రయందు నిత్యము అనగాదేవితో కూడి యోగాభ్యాస నిమగ్నులై ఉండేవారు. బ్రహ్మ నుండి వరములను పొందిన గర్వముతో జంభాసురుడు అను రాక్షసుడు ఇంద్రాది దేవతలను ముట్టడించి ఓడించెను. దేవతలందరూ కులగురువకు బృహస్పతి సూచన మేరకు దత్త ప్రభువుతో తమను రక్షించి ధర్మమును నిలుపమని వేడుకొనిది. దత్తుడు వారికి అండగా ఉండునని భయము వరదని అభయమునిచ్చిరి. దేవతలు రాక్షసులతో కళ్యాణికి కాలు దువ్వి వారిని దత్తుల వద్దకు రప్పించి, రాక్షసుడు దత్తుణ్ణి ఒడియందున్న అతిలోక లావణ్యవతి అయిన ముగ్ధను చూచి వచ్చిన పని మరిచి అనఘాదేవి నెత్తిపైకి ఎక్కించుకున్నది. లక్ష్మి ఎవరి శిరస్సుపై నెక్కునో వారి సంపదలు, రాజ్యము, గృహములు అన్యాక్రాంతముగును. మాయాశక్తికి చిక్కిన వారి శక్తిని ఆమె హరించివేయును. అదనుగా ఇంద్రుడు జంభాసురుని సంహరించును. దేవతలకు వారి కష్టములు తొలగినవి. అనఘా సమేత దత్త ప్రభువులను దేవతలు ఎంతయో కీర్తించిరి. దత్త ప్రభువు దేవతలతో అనఘాలక్ష్మి తన యోగశక్తి అని ఆమెను భోగవస్తుగా భావించినచో వారి సర్వశక్తిని హరించే మాయాశక్తి కాగలదని తెలిపరి. సత్య జీవనము గడుపు వారికి ఆమె సర్వశక్తి ప్రదాయిని అయి సర్వభోగ్యేశ్వరుకు లేపించును. మోక్షములకు దారి చూపు జ్ఞాన వైరాగ్య యోగ స్వరూపి అయి మాతృత్వను వర్షించు పరాశక్తిగా ఉండును. భక్తి శ్రద్ధలతో అనగాష్టమృతము సలుపు వారు నాతో ప్రత్యక్ష సూక్ష్మ స్థితుల యందు సంబంధం కలిగి ఉందురు. సర్వలోక సర్వకాల సర్వావస్థల యందు నా రక్షణలో ఉందురు. లేమి ఎరలేవు పొడసూపదు అని తెలుపగా దేవతలు ఆనంద పరవశులైరి. శ్రీకృష్ణుడు దత్తప్రభువు మహిమను తెలుపుతూ సంపూర్ణ శరణాగతి అవసరము, సదా దత్తనామ స్మరణ, అనగాదత్తుల తత్వమును మననము చేయుట మాత్రమే గత్యంతరము అని ధర్మరాజుకు వివరించును. ప్రతి సంవత్సరము మార్గశిర బహుళాష్టమి నాడు అనగాష్టమృతం చేయుట శుభప్రదమని చెప్పాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అక్షతుడు అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర వేసి, మీ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు లేదా ఒక బెల్లం ముక్క ఇచ్చారు, ఒకటి పెట్టుకోండి. ఇంకా 3 సార్లు పెట్టాలి కదా, ఉన్న దాంట్లో ఇంకా 4 భాగాలు వచ్చేలాగా చూసుకుని కొద్దిగా పెట్టండి. ఆ పండు అయితే పండు, బెల్లం ముక్క అయితే బెల్లం ముక్క, నీళ్లు జరండి. చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జనాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. కొన్నేళ్ళు పక్కన వదిలి పెట్టేసేయండి. మధ్య పానీయం సమర్పయామి, అమృతావధానం సూత్రాపోసనమస్తం రక్షాలయామి, పాదం రక్షాలయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, కర్పూర నీరాజనం దర్శయామి. యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాటపుదుర్భూవ సంకీర్ణనాగాస్వపుదర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. శ్రీ అనఘాలక్ష్మీ సమేత అనఘస్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాటపుదుర్భూవ
సంకీర్ణనాగా స్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ. సంకీర్ణనాగా స్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. విశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామసేతయామాసగం సృజామసే. సంతతశ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు. నిత్యతశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. దత్త వెంకటరమణ గోవింద గోవింద. శివదత్త వెంకటరమణ గోవింద గోవింద. బ్రహ్మ దత్త గోవింద గోవింద. తృతీయోధ్యాయ ప్రారంభ. అక్షరాలు తీసుకొని చేత్తో పట్టుకోండి. మూడో కథ ప్రారంభిస్తున్నాం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. పూర్వము హైహయ రాజ్యమును కృతవీర్య మహారాజు పాలించను. అతడు సత్య ధర్మ నరతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి. సంతానము కొరకు వారు చేసిన పుణ్యక్రతువులు, పుణ్యవ్రతములు, పుణ్యకర్మల ఫలితముగా ఒక శుభముహూర్తమున ఒక కుమారుడు కలిగను. కాని పుట్టిన బాలుడు చట్ట చేతులతో పుట్టెను. కుమారుడు పుట్టిన సంతోషము ఆ దంపతులకు కరువయ్యెను. కుమారునికి అర్జునుడు అని నామకరణం చేసిరి. కొంతకాలమునకు కృతవీరుడు స్వర్గస్థుడయ్యను. రాజకుమారునికి పట్టాభిషేకం చేయవలనని తలచిరి. కాని కార్తవీర్యార్జునుడు ప్రజల వద్ద నుండి పన్నులు కట్టించుకొనొచ్చు తన లోపముతో ప్రజల రక్షణ చేయలేక ఉన్నచో అది ధర్మసమ్మతము కాదు. కాబట్టి ముందుగా తపస్సు చేసి యోగసిద్ధులను పొంది సకలాస్త్రవేత్తలైనప్పుడే రాజ్యాభిషేకమునకు అర్హుడనని రాజసభలో తన నిశ్చయమును ప్రకటించును. కార్తవీర్యుని ఆలోచనకు మెచ్చి గర్గాచార్యులు సహ్యాద్రి పర్వత ప్రాంతాల ఆశ్రమంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజింపుము, నీకు అన్ని శుభములు కలుగునని తెలిపిరి. కార్తవీరుడు తక్షణమే సహ్యాద్రికి చేరుకొనెను. దత్తుడు దిగంబరుడై చూచుటకు భీతి కలుగునట్టులా అనాచారుడుగా మత్తులో తేలి ఆడుచు చెంతనున్న సుందరితో సరసములాడుచు అసభ్య పదజాలంతో కేకలు వేయుచు గుబుస్సును కలిగించు రీతిలో భ్రష్టులుగా కనిపించును. కులగురువైన గర్గాచార్యులు తనతో చెప్పిన మాటలు గుర్తుంచుకుని వ్యక్తిని పాదములు పట్టుకుని సేవలు చేసెను. దత్త ప్రభు కార్తవీర్యునిపై కరుణ కలిగి తన తత్వమును పూర్తిగా తెలుసుకున్న అర్జునుని అనుగ్రహింపదలిచి వరమును కోరుకొమ్మనెను. కార్తవీర్యుడు రాజధర్మమును ఉపదేశింపమనెను. అష్టసిద్ధులు ప్రత్యక్షమై కోర్కెలు తీర్చునట్టున వరమనెను. సన్మార్గములో నడిపింప వెలుగు ఉత్తమ గురువును నిమ్మనెను. దేశ ప్రజలు ఎటువంటి అసంతృప్తి లేకుండగా సుఖ సంతోషముతో ఉండునటుల ఆశీర్వదింపమనెను. శ్రీదత్తుడు కోరి అన్ని వరములను కార్తవీరునికి అనుగ్రహించను. కార్తవీరుని పాలనలో రాజ్యము దేవభూమిని కనిపించినది. ధర్మములకు నిలయమైన దాన ధర్మములు నిరంతరము జరుగుచుంటున్నది. తండ్రికి మించిన కీర్తివంతుడయ్యను. స్వర్ణయుగమును సృష్టించును. దత్తాత్రేయుని అనుగ్రహముచే చట్ట చేతులు గల కార్తవీర్యార్జునుడు సహస్రబాహు పేరుందెను. కొన్ని వేల సంవత్సరములు పరిపాలించను. రాజ్యములోని సర్వజనులు శ్రీ అనగాష్టమి వ్రతమును ఆచరించి సర్వ పాపముడి విముక్తులే మోక్షమును పొందిరి. అనఘుని మహిమ వైశిష్టములు కొనియాడబడిను. ఎందని తత్వార్థములు గ్రహించు వారికి తపోబలము దక్కును అని శ్రీకృష్ణుడు ధర్మరాజులకు తెలిపిను. దత్తప్రభు కరుణతో మహాసంపన్నుడైన కార్తవీర్యార్జునుడు తదనంతరము కాలమున బ్రాహ్మణ యతి ఋషులు సన్యాస సాధు సత్పురుషులను నిర్లక్ష్యము చేయుచు అహంకార పూరితుడైను. గర్భభంగము కావలసిన తరుణము ఆసన్నమైనదని జమదగ్నిముని ఆశ్రమునకు తరుముకుని వచ్చినది. కార్తవీర్యుడు తన సేవాధనముతో ఆశ్రమునకు వచ్చినంతనే జమదగ్నిముని
లక్ష్మీ సహోదరి యొక్క కామధేనువు సహకారముతో క్షణకాలములోనే విందు భోజనం ఏర్పాటు చేసి అదే మర్యాదలు జరిపిను. అసూయకు వశమైన కార్తవీర్యుని దృష్టి అంతయు కామధేను ఎందు నిలిచెను. బ్రాహ్మణ సంపదను అపహరించుట అధర్మమని తెలిసినను శాంతపురుడైన మహర్షి ఏమి చేయగలరన్న అహముతో జమదగ్ని మునిని ధిక్కరించి లక్ష్మీ తుల్యముగు ఆ కామధేనువును బలవంతముగా తన రాజ్యముకు తొడుకుని పోయిను. విషయము నెరిగి ఆగ్రహోద్రికుడైన జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు మహిష్మతిపుర రాజధానిలోకి ప్రవేశించుచున్న కార్తవీర్యునితో యుద్ధము చేసి సంహరించి కామధేనువుతో ఆశ్రములకు చేరుకొనెను. మరి కొంతకాలమునకు కార్తవీర్యుని పుత్రుడు ఆశ్రములకు చేరి జమదగ్ని శిరమును ఖండించిపోయి అది తెలిసిన పరశురాముడు ప్రళయాగ్ని రుద్రుని వలె ఆవేశముతో కార్తవీర్యుని వంశమునంతటిని హతమనర్చి ఆశ్రములకు చేరెను. తల్లి ఆజ్ఞానుసారము తండ్రి జమదగ్ని శరీరము తీసుకుని సహ్యాద్రిలోని దత్తప్రభు ఆచార్యత్వమున తండ్రికి దహన సంస్కారము చేసెను. తన ప్రతిజ్ఞను అనుసరించి భూమండలమును చుట్టి అధర్మవర్తుడైన క్షత్రియులను నాశనమునర్చెను. ప్రణీతా నదీ తీరమున తపస్సు చేసి కశ్యపుని ఆధ్వర్యములో అశ్వమేధ యాగము చేసెను. యావత్ భూమండలమును సాధు సత్పురుషులను బ్రాహ్మణులకు దానము చేసి భార్గవరాముడు కృతకృత్యుడయ్యను. తర్వాత దత్తుడు పరశురామునికి త్రిపురా రహస్యమును యోగ విద్యను బోధించును అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపిను. నియతత్వమును తెలుసుకొనిన ధర్మరాజు మహదానందము పొందును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అక్షతుడు అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర వేయండి. మళ్ళీ మీ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు, బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క నివేదన చేయండి. అష్టపుత్ర శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామినే నమో నమః. కదలీ ఫలశత గుడపహార ఖండాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాదముర్బభూవ సంకీర్ణనాగా స్వపుతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః सम्राजं च विराजं चाभिश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखेतयामासगं सृजामसे सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यतश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजं च विराजं चाभिश्रेर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यामुखेतया मासगं सृजामसि सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यतश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु नर्यप्रघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. श्री अनघादेवी समेत अष्टपुत्र सहित अनघादेवी समेत अनघस्वामिने नमो नमः. आनन्दकर्पूर नीराजनं दर्शयामि. नीराजनानन्तरं पुष्पार्घ्यं समर्पयामि. అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామికి. అతః చతుర్థ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. చతుర్థోధ్యాయ ప్రారంభ. అక్షతలు తీసుకొని చేతితో పట్టుకోండి. మళ్ళీ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ధర్మరాజు శ్రీకృష్ణుని అమలకాశ్రమ వృత్తాంతమును వివరింపమని కోరాను. అందుకు శ్రీకృష్ణుడు అమలకాశ్రమను గురించి స్కందుడు కొన్ని వివరములు తెలిపినను. లోకములను సృజించు చతుర్ముఖుడు మొదట దేవదానవులను మానవులను భువనములను వర్ణములు ఆశ్రమములు మొదలైనవి సృష్టించును. మానవుడు వేదదృష్టి కలిగి నిశ్చలమతులుగా ఆత్మవిధులుగా శాస్త్రచింతకులుగా ఉండుడెవరన సృష్టి లక్ష్యము నెరవేరకుండెను.
తరువాత బ్రహ్మ ఆలోచించి మానవులను మోహముల పడవేయుటకై మోహము తమము వంటివి సృష్టించును. అట్టి అవిద్య యందు మాయా మోహములను సృజించుచు మోహములో పడి చతుర్ముఖుడు తానే వేదమును మరిచెను. గాయత్రియే కానరాకుండెను. బ్రహ్మ జగన్మాత అయిన రేణుకను ప్రార్థించగా రేణుకామాత ప్రత్యక్షమై దత్తును ఆశ్రయింపమనెను. చతుర్ముఖుడు తెలుసుకొనగోరిన విషయములను నీవతనికి తెలియపరుషమని రేణుకామాత శ్రీదత్తుడితో చెప్పెను. శ్రీదత్తుడు రేణుకాదేవి చరణములకు మొక్కి బ్రహ్మకు తాను తెలుపగలకు వివరము గురించి అడిగినను. బ్రహ్మ తాను మరిచిన వేదాంగములు ఉపనిషత్తులు మొదలైనవన్నిటిని మరణ ఎట్లు తెలుసుకొనవచ్చును అని అడిగాను. శ్రీదత్తుడు సమాధానముగా అన్ని వర్ణములందు అనంతమైన ఏకమైన ఓంకారమే నిండి ఉన్నది. అట్లే లోకాలకాధార భూతురాలైన ఆది పరాశక్తి సావిత్రి కూడా రేణుకామాత అని తెలిపిన. బ్రహ్మ అనఘాలక్ష్మిని రేణుకను స్తుతించి వేదవిధుడై హర్షపులకితుడై సత్యలోకమునకు వెళ్ళెను. బ్రహ్మకు తిరిగి వేదములను స్ఫురింపజేసిన దత్తుడు రేణుకామాత బ్రహ్మను విష్ణువును చూచురమని పంపగా సర్వజంతువుల హృదయమునందు నివసించు ప్రభువకు విష్ణువును చూడలేకపోయిను. విద్యుత్పుంజము వలనున్న ఒక మహావృక్షం మొదట మునుట వలన ఆ గ్రామమునకు ఆమలక గ్రామము అని పేరు వచ్చును. అదే ఇప్పుడు మాతాపురముగా పిలువబడుచున్నది. పరశురామునితో రేణుకాదేవి ఆమలక వృక్షమునందు విష్ణువు శివుడు బ్రహ్మయును ఉనుట వలన దేవత్రయాత్మకమైనది కావున ఉసిరి వృక్షమును ఈ ఆశ్రమమునందు నాటుము అని చెప్పెను. కృష్ణావనికిని స్పృశించినను చూచినను అంజలి ఘటించి ప్రదక్షిణ చేసినను జీవుడు సద్గతిని పొందుట నిశ్చయము. ఆమలక వృక్ష రూపుడైన శ్రీహరిని పురుషుడు గాని స్త్రీలు గాని ఎవరైనను త్రిదైవమయమైన మాన్యమైనటువంటి సహ్యాద్రికే కేతువు వలె భాషించుచున్న ఈ అమలక వృక్షమును భక్తితో చూచిన చారును దివ్యలోక సుఖములను ఈ జన్మ ఎందే అనుభవించగలుగుదురు. రాబో జన్మలలో అమర సుఖములను పొందగలుగుదురు. ఆమలక వృక్షము యొక్క ప్రభావం ఇదేని బాదరాయణుడు శంకర భటులకు సందేహం నివృత్తి చేసను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నక్షత్ర కలసం దగ్గర ఆకర వేసేసేయండి. మళ్ళీ మీ దగ్గర అరటిపండు ఉంటే అరటిపండు బెల్లం ముక్క ఉంటుంది, బెల్లం ముక్క పెట్టుకోండి. నీరు చల్లండి. కద్రీఫరసేత గుడోపహార ఖండాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. కొన్ని నీళ్ళు పక్కన వదిలిపెట్టేసేయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపితానం సుత్రాపోసం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. అమృతే సత్య ప్రతిష్ఠితాం సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిభయే నిభయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ సార్వభౌమాయ మంగళం. యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాతి పునర్బభూవ. సంకీర్ణనాగా స్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘామాయుః. సమ్రాజంచ విరాజంచ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యామకేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు. రుద్రరూపేభ్యః. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యామకేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు.
శ్రీ అనఘాదేవి సమతనః స్వామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. తన పనం తన అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామికి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. అదః పంచమోధ్యాయ ప్రారంభ. మళ్ళీ అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకోండి. 5వ కథ చివరి కథ ప్రారంభమవుతోంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అనఘాష్టమి వ్రతం యొక్క తత్వార్థమును తెలిసి సర్వస్వ శరణాగతుడై సంపూర్ణ భక్తి ప్రపత్తులతో పూజించిన వారు అనఘాదత్తుల అనుగ్రహమును పాత్రులగుతురని వేదవ్యాస మునీంద్రుడు తెలిపిరి. అనఘాదత్తుల మూలతత్వమును తెలుసుకుని యోగమును సాధించిన వారికి అష్టసిద్ధులు వరించునని తెలుపుటకే అష్టసిద్ధులు అష్టపుత్రుడుగా జన్మించిరి. అవి అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషత్వ, వశత్వ, కామావసాయిత లేదా యత్కామ తదావశ్యతి అనునవి. అనిమ అనిన అనుతర రూపముగా మారి అదృశ్యమవ్వగలుగుట ఇతడు అనఘదేవునికి ఈశాన్యమునుండును. లఘిమ అనిన సూక్ష్మ బుద్ధిని కలిగి అతి తేలికైన బహుశీఘ్రముగా సాధించగలుగుట ఇతడు అనఘదేవునకు ఆగ్నేయమున ఉండును. మహిమ లేదా గరిమాలిన చదువులన్నిటిచే పూజలందుకొనును శరీర బరువును పెంచగలుగుట ఇతడు స్వామికి ముందు భాగమున పాదముల చెంత నిలిచియుండును. ప్రాప్తిన ఆయా అవయవాల ఇంద్రియ జ్ఞానాన్ని కలిగించే సిద్ధిని పొందుట ఇతడు నైరుతి కోణమున ఉండును. ప్రాకామ్యమున ఒకేసారి అంతటా వ్యాపించి ఉండి ఇతర లోకాల్లోని వస్తువులు అదృశ్యంగా ఉన్న వాటిని చూడగలుగు స్వేచ్ఛా సంచార స్వభావమును కలిగి ఉండుట ఇతడు వాయవ్య మూలమున ఉండును. ఈశత్వమునగా శరీరాలకు ప్రాణులకు ప్రేరణ కలుగు చేయుట సహజ శక్తులపై నియంత్రణ కలిగి ఉండుట ఇతడు అనఘాస్వామి కుడి భాగమున ఉండును. వశత్వమనిన సర్వేంద్రియములను తన వశమునందుంచుకొనగలుగుట ఇతడు అనఘునకు వామభాగమున ఉండును. కామావసాయితమనగా ముల్లోకాలలోని ఆనందాలను అప్రయత్నముగా కోరుకున్నంతలోనే కోరిదాన్ని పొందగలుగుట ఇతడు అనఘస్వామికి వెనుక భాగమున ఉండును. ఈ స్థితిలో కోర్తులను తావులేని బ్రహ్మానందం ఉంటుంది. నిజమైన ఆత్మస్థితి పొందగోరు వారు ఈ అష్టసిద్ధుల మాయకు లోబడక ఉదాసీనత నుండి అచ్యుత సిద్ధి యందు ఉందురు. అష్టదల మధ్య భాగమునందన్న బ్రహ్మ విష్ణు శివాత్మకుడు గురుస్వరూపుడగు శ్రీ అనఘదత్తుడు కరుణాతరంగుడు మనల్ని రక్షించును అని శ్రీకృష్ణుడు ధర్మరాజులకు శ్రీ అనఘాష్టమి వ్రత కథలను వాటి మహిమలను వివరముగా తెలిపిను. ఇహపర సుఖములను కలిగించు ఈ వ్రతమును వీరిని బట్టి యావజ్జీవితములు చేయవలను. శ్రీపాదుల ఆత్మచేత చెప్పిన అనఘాష్టమి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రద్ధతో ఆలకించిన వారికి సత్సంతానము కలుగును. రుణబాధ తొలగి సకలైశ్వరుడు సిద్ధించును. నూతన గృహ ప్రాప్తి ఆయురారోగ్యములు కలుగును. సద్గురు కృపా కటాక్షములు కలిగి సర్వ పాపములు తొలగి మోక్షపథములకు మార్గము సుగమముగును. అనఘాష్టమి వ్రతమును గూర్చిన రహస్యాతి రహస్య విషయములను తెలిపి సర్వ మనోరథ చింతామణి అయినటువంటి అనఘావ్రతమును బహుళాష్టమి తిథి నాడు జరిపి దత్త ప్రసాదములను పొందమని ఆశీర్వదించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంటూ శ్రీ పాదరాయణుల వారు పాండురంగ విఠలమూర్తికి నమస్కరిస్తూ అదృశ్యరేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అత పునః అక్షతులు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర వేసేసేయండి. అత పునః పూజాంచ దృశ్యే కలశం దగ్గర 3 సార్లు అక్షతలు వేయండి. ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న స్థాపిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శిరసి స్నపయామి, శుద్ధోదకేన స్నానం
కొద్ది కొద్దిగా నీళ్లు కలశం మీద జరుగుతూ ఉండండి అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర. ఆపోహిష్టామయో భువ తన ఉజ్జేదుధాతన మహేరణ చక్షసే యోగస్వతమో రసః తస్య భాజయతే హనః ఉసితీర్వ మాతరః తస్మరంగ మామవః యస్య క్షయాయ జనవథ ఆపో జనయథా జనః శుద్ధైలికైన స్నానం సమర్పయామి. కొన్ని నీళ్ళు పక్కన వదిలిపెట్టేసేయండి. స్నానాంధ్రం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు అక్షతలు వేయండి. వస్త్రార్థం అక్షతాం సమర్ప్యామి, యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్ప్యామి, దివ్యశ్రీ చందనం సమర్ప్యామి, అలంకరణార్థం అక్షతైః పూజయామి. కొద్ది కొద్దిగా అక్షతలు పూజ చేస్తుండండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పునరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూజాం సమర్పయామి.